సుమారు 20 సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ జెండాను ఈయన వచ్చిన తర్వాత రోడ్డు వేశారు. ఈయన వ్యాపారస్తుల నుంచి వచ్చాడు. ప్రజల్లో చాలా మద్యం కిలో నుంచోవాల్సిన అవసరం లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 6 నెలలు పూర్తి చేసుకుంది. చాలా బాగుంది. మరి మీరేమైనా క్వార్టర్ ఇస్తే తాగుతా. అభివృద్ధి పరంగా రోడ్లు బాగుపడ్డాయి, కొంచెం అతుకులేసినా కొంచెం రోడ్లు డెవలప్మెంట్ ఉన్నాయి. బాగానే ఉంది. కాకపోతే ఈ 6 నెలల్లో గుంటూరు తూర్పులో ఆయన సాధించిన అభివృద్ధి ఏమిటి? నాకు అన్ని పార్టీలు ఒకటే కాదు, పని చేసే వాళ్ళే కావాలి నాకు, ముఖ్యం అది. ముస్తఫా గారు ఫస్ట్ టైంలో బాగుంది. ఆయన వరకు ప్రభుత్వం ఏం చేయలేదు కదన్నా, ఏం రోడ్లు లేపలేదు, ఎవరిని ఇది చేయలేదు. నేను ఒక్కటి చెప్పడం కాదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొడుకు ఈ బేవర్స్ నా కొడుకు బళ్ళ మీద తిరిగే వాళ్ళు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితనం నెంబర్ 1. నమస్తే, మహానాడు మీడియా స్వాగతం. నేను రామ్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 6 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? నియోజకవర్గాల్లో ఆ నాయకులు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు? ఇలా అనేక రకాల విషయాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నాము. సుమారు 20 సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ జెండాను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎగరవేశారు ప్రస్తుత గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్. అసలు నజీర్ అహ్మద్ పనితీరు గురించి తూర్పు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ 6 నెలల్లో గుంటూరు తూర్పులో ఆయన సాధించిన అభివృద్ధి ఏమిటి? ఎంతవరకు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు గురించి, అదేవిధంగా నజీర్ అహ్మద్ పనితీరు గురించి తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. బాబాయ్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఈ 6 నెలల పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది బాబాయ్? బాగుంది, ఆయన వచ్చినా బాగా చేస్తున్నాడు. అన్ని రోడ్లు గీడ్లు వంతెలు గింతలు రిపేర్లు రోడ్లు అన్నీ బాగానే చేస్తున్నాడు. అంత ముందు అయితే ఈ రోడ్డు మరీ ఇబ్బందిగా ఉండేది. బళ్ళు తిరిగే వాళ్ళం కాదు, ఆ బల్ల బండ్లు లాక్కోలేక ఆ సోలు పోయి అయిపోయి గుంటలు పట్టి నానా తెప్పలు పడేవాళ్ళం. ఇప్పుడు కథ బాగుంది ఆయన వచ్చినాక. ఆయన వచ్చిన తర్వాత రోడ్డు వేశారు, శుభ్రంగా ఉంది. ఆయన వచ్చినాక అన్ని మంచి చబ్బర్లు అన్నీ బాగానే చూస్తున్నారు. ఆ పింఛను కూడా వస్తుందయ్యా, పింఛను కూడా అంటే అప్పటి నుంచి వస్తుందిలే, బాగానే వస్తున్నాయి, వేస్తున్నారు, అన్నీ బాగానే చూస్తున్నారు ఈయన వచ్చినాక. ఈ 6 నెలల్లో మీ తూర్పు నియోజకవర్గంలో గమనించిన మార్పు ఏంటి బాబాయ్? ఈ రోడ్లు మంచి జబ్బర్లు విసారించడం, రావటం, వాటికి రావటం, మామూలుగా అన్ని కనుక్కోవటం, పోవటం అన్నీ బాగుండేయండి. అన్నీ సక్రంగా బాగా చూస్తున్నారు, బాగానే ఉన్నాయి. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే నజీర్ అహ్మద్ గారి పరిపాలన పనితీరు ఏ విధంగా ఉన్నాయి? ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి బాబాయ్? నజీర్ గారితో బాగుంది. ముస్తాఫా ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు, విసారించేవాడు కాదు, పనులు చేయించేవాడు కాదు. ఆయన వర్గంలో ఏముందో కానీ ఇక్కడ అంత లెక్క అన్ని పేటలు అన్నీ చూసేవాడు కాదు, వచ్చేవాడు కాదు, చేసేవాడు కాదు. అదేమంటే మన ప్రభుత్వం కాదుగా అది ఇది అనేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, అట్లా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ అదేని ఇదేని లేకుండా అన్నీ బాగా చూస్తున్నారు. సిటీలు బాగా చేస్తున్నారు, రిపేర్లు కానీ మంచి జబ్బర్లు సారిస్తాం కానీ వాళ్ళు రావడం కానీ అన్నీ బాగుంది. బాబాయ్, నజీర్ అహ్మద్ గారి దగ్గరికి మీరు ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఆయన పద్ధతి ఏ విధంగా ఉంటుంది అక్కడ? అంటే నాకేం పని రాలేదు, వెళ్ళలేదయ్యా. నాకు మే నెలలో ముసలాం చనిపోయింది. ఆయనకు ఈ హార్ట్ అటాక్ అని రాశారు హాస్పిటల్లో. అప్పుడు ఎలక్షన్ కోడ్ అయి పోలే. అవి 60 ఏళ్ళు వచ్చినాయి, ఆమె డబ్బులు రావంటే నేను పోయి కనుక్కోలేదు. మళ్ళీ పోయి రాపించుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు సచివాలయానికి పోయి. ఇంకా అది కూడా పోలే. ఇప్పటికి నజీర్ కాడికి పోయి కనుక్కొని మాట్లాడి అన్ని రాపించుకొని వెళ్ళాలయ్యా. అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఈ 6 నెలలు అవుతుంది బాబాయ్. ఈ 6 నెలల్లో రాష్ట్రం ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? బాగుంది, ఆయన పరిపాలన బాగుంది. ఏ విధంగా బాగుంది బాబాయ్? ఎందుకు బాబాయ్? అంటే అన్ని రకాలుగా ఏది పనులు కానీ మంచి జబ్బర్లు కానీ అన్నిటికీ బాగుంది. రోడ్లు వేయటం కానీ ఏదైనా లేబర్లు పనులు కానీ ఇట్లాంటివి అన్నీ బాగానే ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు అవి బాగున్నాయి. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి బాబాయ్? రాష్ట్రం మొత్తం అంటే తెలియదు, ఇక్కడ వర్గంలో అయితే చెప్పగలుగుతాం. రాష్ట్రం మొత్తం అంటే చెప్పలేమని తెలియదు. అది ఇక్కడైతే బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. అది అంతవరకు తెలుసు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి కానీ ఇటు చంద్రబాబు గారికి కానీ ఇద్దరు కలిపి 6 నెలల పరిపాలన మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు బాబాయ్ మీరు? నేను 100కు 100 వాళ్ళిద్దరంటే. అది నమస్తే సార్, మీ పేరు? నా పేరు అన్నా పూర్ణచంద్రరావు అండి. సార్, ఈ 6 నెలల్లో మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తున్నారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దాని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు కూడా. చాలా వరకు చాలా బాగుంది. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి?
ఈ అమ్మవారి గుడి ముందు ఈ రోడ్డు ఒకటి వేయటం, అది ఎన్నో నెలల మించి కంకర్ భారత్ కప్ నుంచి అవతల దాకా పూలకోట దాకా రోడ్డు వరస్ట్గా ఉండేది. అలాంటి రోడ్డుని మట్టి రోడ్డు వేయించారు నవరాత్రుల ముందు. తర్వాత ఇప్పుడు తారు రోడ్డు వేయించారు. వ్యాపారస్తులకి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంది. ఇంకా నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి ఏదైనా నజీర్ అహ్మద్ గారు వచ్చిన తర్వాత? ఈ యొక్క ఎవరైతే పేదవాళ్ళు బీదలు ఉన్నారో వాళ్ళు మా సమస్య ఉందని వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆయన కానీ వాళ్ళ గవర్నమెంట్ చేత కానీ లేకపోతే సేవా సంస్థల చేత కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇప్పిస్తున్నారు. అందరికీ ఉపయోగపడుతున్నారు ప్రస్తుతానికి. అది సార్, మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే నజీర్ అహ్మద్ పనితీరే విధంగా ఉంది. ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈయనకి తేడా ఉంది సార్, చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈయన నిజం చెప్పాలంటే ప్రజల మనిషి అనుకోవచ్చు. ఈయన వ్యాపారస్తుల నుంచి వచ్చాడు, ప్రజల్లో నుంచి వచ్చాడు. ఆయన వ్యాపారస్తుడైనా కూడా ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి కొమ్ము కాసి, ఉదాహరణకి వాసవి మార్కెట్ ఉంది, అది అట్లా కొమ్ము కాసి వాళ్ళకి ఇప్పించాడు. ప్రజా వ్యతిరేక పనులు చాలా చేశాడు, అందుకే ఓడిపోయాడు ఆయన. సార్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన, ఆయనతో పాటు సహచార మంత్రులు పవన్ కళ్యాణ్ గారిది కానీ నారా లోకేష్ గారిది కానీ ఏ విధంగా అనిపించింది ఈ 6 నెలల్లో మీకు? ఈ యొక్క 6 నెలల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అందరికన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా డాషింగ్గా పోతున్నారు. నారా లోకేష్ కూడా బాగానే వర్క్ చేస్తున్నాడు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వీళ్ళంతా మినిస్టర్స్ వీళ్ళంతా ఫాస్ట్గా లేరు, ఇంకొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి సార్ రాష్ట్రంలో? ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం అని నేను భావిస్తున్నాను. ప్రజల సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వం ఇది. నియంతృత్వంగా పోయేది కాదు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చెప్పే మాటలన్నీ కూడా చాలా విచారించదగ్గ విషయాలు. ఉదాహరణకి మాజీ మంత్రి గారు విజయవాడలో అంత ఇది వస్తే వాళ్ళంతా ఖాళీగా కూర్చున్నారు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనలా. అది చాలా విచారించదగ్గ విషయం. సార్, చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఇద్దరికి కలిపి ఈ 6 నెలల పరిపాలన పనితీరు మీద 100కి ఎన్ని మార్కులు ఇస్తారు సార్? 100కి 90 మార్కులే ఇచ్చండి. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు ఎస్ బాబు. బాబాయ్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించింది బాబాయ్? చాలా బాగుంది. రోడ్లు కాలువలు కొడుతున్నారు, అందుట్లో చాలా బాగుందాం పరిపాలన. ఈ 6 నెలల్లో మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటి బాబాయ్? చాలా బాగుంది. అక్కడ గల్లామాధవి, ఇక్కడ ఎవరు వాళ్ళు రోడ్లు కొడుతున్నారు, చాలా బాగుంది. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండగ కల్లా గుంట్లో పొడవాలన్నాడు. చాలా పరిపాలన బాగుందమ్మా. ఓకే. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే నజీర్ అహ్మద్ గారు ఏ విధంగా ఉన్నారు? ఎవరి పరిపాలన బాగుంది, ఎందుకు? ముస్తాఫా గారు మంచిగా పనిచేస్తాడు, కాకపోతే మున్సిపాలిటీలో బిల్లులు ఇవ్వలేదు. పాపం అతను మంచోడే. మున్సిపాలిటీలో బిల్లులు ఆపారు, మరి అతను డబ్బులు పెట్టాలికమ్మా. తప్పే ఉంది. పాపం అతను మంచోడే, ముస్తాఫా గారు మంచోడే. పాపం అతనేం అనకూడదు, కాకపోతే అమౌంట్ అనేది ఇవ్వాలిగా. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, ఏదో డిపార్ట్మెంట్లుగా డబ్బులు ఇవ్వాలి కదా. ఓకే. ఇంకోటి ఏదన్నా ఈ 6 నెలల్లో చంద్రబాబు గారితో పాటు ఆయన సహచార మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళ పనితీరు ఏ విధంగా అనిపించింది? బాగానే ఉంటుంది కమ్మా. ఆ లోకేష్ బాబే ఊరని తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో మొత్తం పవన్ కళ్యాణ్ ఆ బియ్యం పట్టుకొని ఆ బోట్లో, పవన్ కళ్యాణ్ గారు ఆ బోట్లో బియ్యం పట్టుకున్నాడు. ఆయన ఉన్నాడు మనోహర్ నాయుడు, ఒక ఆయన పేరేంటి, నాజిల్లా మనోహర్ నాయుడు. ఆయన ఇంకా బియ్యం పట్టుకుంటున్నాడు. అసలు ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారంటే తెలియాలి కమ్మా. బాబాయ్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి బాబాయ్? వ్యత్యాసం అంటే బాగుందమ్మా. ఇప్పుడు ప్రతి పనికి భయం ఉంది బాడీలో, భయం ఉంది. వాళ్ళేం స్వతంత్రం మాదేగా అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు భయం ఉంది. ఏ పని చేయాలన్నా ఒక భయం ఉంది. ఎస్, భయం ఉంది. ఆయన తాడదిస్తాడు చంద్రబాబు. చిన్న విషయం తెలిసిన చంద్రబాబు గారు కాన్సెప్ట్ ఇది ఎమ్మంటే వస్తాడు, ఇంటికి వస్తాడు, ఆయన కొడతానంటాడు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఉంది బాయ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏందబ్బా 300 దింగేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు 150కి ఎత్తున్నారుగా క్వార్టరు. చాలా మద్యం కిలో నుంచోవాల్సిన అవసరం లేదు. నవ్వాకండి మీరు. కిలో నుంచోవాల్సిన అవసరం. ఒక కౌంటర్లో 4 ఉన్నారు. పోయి మందు తెచ్చుకొని తాగడానికి బ్యాండేజ్ ఇస్తున్నాడు. అంతకుముందు బ్యాండేజీలు. మద్యం సూపర్ అబ్బా. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గౌస్. అన్న, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించింది అన్న? బాగుందండి పనితీరు. పోయిన ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే కొంచెం పనితీరు బాగుంది. ఎందుకు, ఏ విధంగా బాగుందన్న మీకు? ఎందుకు అంటే పోయిన ఎమ్మెల్యే దగ్గర వెళ్తే పట్టించుకోవట్లేదు, ఈ ఎమ్మెల్యే దగ్గర కొంచెం పట్టించుకున్న పనులు అవుతున్నాయి. అది
ఈ 6 నెలల్లో మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటన్న అభివృద్ధి పరంగా? అభివృద్ధి పరంగా రోడ్లు బాగుపడ్డాయి, కొంచెం అతుకులేసినా కొంచెం రోడ్లు డెవలప్మెంట్ ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య కొంచెం తిరుగుతుంది, సిగ్నల్స్ బాగున్నాయి అవి ట్రాఫిక్. అన్న మీ ఎమ్మెల్యే దగ్గరికి నజీర్ అహ్మద్ గారి దగ్గరికి ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుంది అక్కడ? అందరికీ కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు. పోయిన ఎమ్మెల్యే కన్నా ఈ ఎమ్మెల్యే కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు అందరికీ. 2 రోజులు దిగినా 3వ రోజు పని అయ్యేటట్టుగా ఉంటుంది. అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు ఆయన సహచార మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళందరి పనితీరు ఎలా ఉందన్న ఈ 6 నెలల్లో? బాగుంది, సూపర్గా ఉంది, పనితీరు బాగానే ఉంది. అంతా ఒక స్టెప్గా వైర్గా చేసుకొస్తున్నారు. ఇంకా జనవరి మార్చికి వస్తే ఇంకొంచెం మెరుగైద్దని ఆలోచిస్తున్నాను. అది ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటన్న? ఆన్లైన్ అన్నీ ఇప్పుడు దాకా సర్దుబాటు చేసుకోవడం సరిపోయింది, ఇంకా సర్దు అవుతుంది. ఇంకా కొంచెం ఈ మార్చి ఏప్రిల్లో కొంచెం సర్దుబాటు అయిపోయింది. దాని తర్వాత ఇంకా పికప్ అవుతుందని అనుకుంటున్నాం. అది రాజధాని కూడా కొంచెం డెవలప్ అయ్యేటట్టు ఛాన్సెస్ కనబడుతున్నాయి. అది అన్న ఇప్పుడు ఏదైతే రోడ్లు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించింది. ఎక్కడ కూడా చూసుకున్నారు రాష్ట్రంలో రోడ్లు మొత్తం గుంతలమయంగా ఉందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శించింది. మరి ఇప్పుడు ఈ 6 నెలల్లో రోడ్లు ఎలా ఉన్నాయి? అంటే నేను ఏ పార్టీని విమర్శించట్లేదు, కాకపోతే పోయినసారికి ఈసారికి రోడ్లు కొంచెం మార్పుగా ఉన్నాయి. నేను ఏ పార్టీ ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసిందని నేను వివరించట్లేదు. నాకు అన్ని పార్టీలు ఒకటే, కాదు పని చేసే వాళ్ళే కావాలి నాకు ముఖ్యం. అది కాకపోతే పోయినసారి కన్నా ఈసారి కొంచెం రోడ్లు అతుకులేసినా కొంచెం బాగున్నాయి. అది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఎలా ఉందన్న? నూతన మద్యం అంటే పోయినసారి అయితే వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నారు. ఈసారి ఏంటంటే అన్ని టోటల్ వైడ్ బ్రాండ్స్ వచ్చేసినాయి కాబట్టి జనాలకి అది ఒకటి హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది నా చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి కానీ ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ ఇద్దరు కలిపి ఈ 6 నెలల పరిపాలన మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే 65-70 దాకా వేస్తాను. నమస్తే బాబాయ్, మీ పేరు? అమాన్. బాబాయ్ మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించింది బాబాయ్? బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది, ఎందుకు బాగానే ఉందంటే అన్ని పనులు వెళ్ళిన వాళ్ళకి పనులు చేపించడం కానీ రోడ్లు కానీ అన్నిట్లో తిరుగుతున్నాడు, చేపిస్తున్నారు. బాగానే ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వంలో వాలంటీర్లను తీయటం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళు వచ్చేవాళ్ళు వాలంటీర్లు, వాళ్ళ దరోగా ఈ పథకాల గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంది, దానికి వాళ్ళు ఏం ప్రూఫ్లు కావాలో అవి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి చేసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తే సచివాలయంకి మీరు ఆడికి వెళ్ళండి ఏడికి వెళ్ళండి అంటున్నారు. ఆ ఎఫెక్ట్ బాగా టీడీపీ మీద బాగా పడుతుంది. ఈ 6 నెలల్లో మీరు ఈ గుంటూరులో గమనించిన మార్పు ఏంటి అభివృద్ధి పరంగా? మార్పు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వీళ్ళు ఎక్కి ఇప్పుడు కొత్త కదా, ప్రస్తుతానికి అంత బాగానే ఉంది. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఎలా ఉంది? ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి బాబాయ్? ముస్తఫా గారు ఫస్ట్ టైంలో బాగుంది, ఆయన వరకు. సెకండ్ టైంలో ఏం లేదు. నజీర్ అహ్మద్ ఆయన మీద పర్వాలేదు, బాగా చేస్తున్నాడు. ఇద్దరిలో ఎవరి పనితీరు బాగుంది బాబాయ్? నజీర్ అహ్మద్. బాబాయ్ 6 నెలల ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు, ఆయనతో పాటు సహచార మంత్రులు నారా లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ పనితీరు పరిపాలన మీకు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికి ఇప్పుడు అంతా బాగానే చేస్తున్నారు అందరూ. అంటే ఎక్కి అన్నాళ్ళు వీళ్ళు, తర్వాత ఇంకో కొన్నాళ్ళు చూస్తే కానీ తెలీదు. ప్రస్తుతానికైతే వాళ్ళు పనులు బాగానే ఎవరు వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి బాబాయ్? రాష్ట్రంలో ఈ పథకాలు కానీ అవి కానీ ఇవి కానీ మార్పు అనేది కొద్దిగా ఈ గ్యాసు ఉచిత ఈ 3 సిలిండర్లు గ్యాసు అన్నీ బాగానే. డోక్రా వాళ్ళ గురించి సచివాలయాలు అందుబాటులోనే ఉన్నాయి కదా బాబాయ్? ఉన్నా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా, వీళ్ళు వెళ్ళాలిగా పని మనకు. వాళ్ళు ఏమంటారు, స్వయంగా నేను కూడా వెళ్ళా మా ఆడవాళ్ళతో పాటు, వాళ్ళు 11 అయినా ఇంకా రాలేదండి అన్నారు. ఏంటంటే వాళ్ళు వార్డులో తిరుగుతున్నారండి అన్నారు. మళ్ళీ ఇట్ట తిరగాల. అదే వాలంటీర్లు అయితే వాళ్ళు తిరుగుతారుగా, వాళ్ళు చేసుకొని వస్తారు కదా. రేపు రండి అన్నారు, రేపు వెళ్తే ఇంకా రాలేదండి అన్నారు. ఇట్ట ప్రాబ్లం కొద్దిగా లోపం చాలు అది పెద్దది అయిపోవటానికి. అది ఈ టీడీపీ ప్రభుత్వంలో లోపం, గట్టైన లోపం ఇదే. సరే బాబాయ్, ఈ 6 నెలల నజీర్ అహ్మద్ గారి పనితీరుకు కానీ చంద్రబాబు గారి పరిపాలనకు కానీ ఇద్దరు కలిపి 6 నెలల్లో 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి ఒక 70%. నమస్తే అన్న, మీ పేరన్నా?
నా పేరు ఆరిఫ్ అన్న, షేక్ ఆరిఫ్. అన్న మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది అన్న? బాగుందన్న, నెంబర్ 1 ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. బాగుంది, రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ మొత్తానికి బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అది ఆఫీస్లో 24 గంటలు అందుబాటులో ఉన్నాడు. ఏం సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తున్నాడు, ఇబ్బంది అయితే ఏం లేదు సార్. అది మీ ఈ 6 నెలల్లో మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటి? మెయిన్ ట్రాఫిక్, తర్వాత వచ్చేసి మన బాగా రోడ్లు బాగా ఇదవటం కానీ, ప్రతి ఒక్కళ్ళు కింద పడటం కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి వరకు బాగుంది, పరిపాలన బాగుంది. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉండేది, ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆయనైతే వచ్చేవాడు కాదు, ఏది చూసేవాడు కాదు. ఈయనైతే ప్రతిదీ వస్తున్నాడు, చూస్తున్నాడు. వాళ్ళ ఆఫీసులను ఫోన్లు చేయడం కానీ, ఇది కానీ రోడ్లు కానీ బాగుంది. మనకి తూర్పు నియోజకవర్గానికి అయితే బాగుంది, ఇబ్బంది అయితే మనకేం లేదు. రోడ్లు కానీ కాలువలు కానీ ఇప్పుడు అన్ని శాంక్షన్లు ఉన్నాయి, మొత్తం బాగుంది, ఇబ్బంది అయితే మనకేం లేదు. అది అందరికీ అందుబాటులో ఉంటున్నారన్నా? 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడు, ఆయన ఆఫీస్లోనే ఉంటున్నాడు. ఎవరు వచ్చినా సమస్యలు కానీ ఏమన్నా కానీ బాగా మాట్లాడటం కానీ, ఎమ్మటిని యాక్షన్ తీసుకొని చేయటం కానీ బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు బాగానే ఉంది. అన్న చంద్రబాబు గారి పరిపాలన, ఆయనతో పాటు నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ సహచార మంత్రులు గారు, వీళ్ళ పరిపాలన పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించాయి? నెంబర్ 1 ఉందన్న. మన టీడీపీ గవర్నమెంట్ మాత్రం నెంబర్ 1 ఉంది. ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు, బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రజలందరూ బాబు గారే మళ్ళీ నెక్స్ట్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం మళ్ళీ ఉంది. అది ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? ప్రతిదీ ఏదైనా కానీ, మన రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ, మన మద్యం రేట్లు కానీ, ఈ గ్యాస్ అని కానీ, మన భవిష్యత్తు గ్యారెంటీ చెప్పారు కదా 6, అవి నిదానం కూడా చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల్లో బాగుంది, అది అభిప్రాయం బాగుంది ప్రజల్లో. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడా ఏంటి? గత ప్రభుత్వం ఏం చేయలేదు కదన్న, ఏం రోడ్లు వేపలేదు, ఎవరిని ఇది చేయలేదు. మందు మనం కొని తాగాలన్నా లైన్లో నిలబడి మందు తీసుకొని తాగాలి, ఎవడో చూస్తాడని భయంగా ఇచ్చి తాగాలి. ఆ ముందు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో నిలబడతాడు, ఆ పోలీసులు రావటం అది ఇది ఉండేది. ఈ ప్రభుత్వంలో బాగుంది, హాయిగా వెళ్తున్నారు, కావాల్సిన ముందు తెచ్చుకున్నారు, తాగుతున్నారు, ఇబ్బంది అయితే లేదు. నెంబర్ 1 ఉంది, గవర్నమెంట్ అయితే బాగుంది. అది బాబు గారి పాలన బాగుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక సామాన్య కుటుంబం జీవించడానికి అనుకూలంగా ఉందా? దేవుడిదల్లా ఇబ్బంది అయితే లేదన్న. ఇంతకుముందు అయితే పనులు లేవు, బాగా ఇబ్బంది ఉండేవాళ్ళు. ఇప్పుడు నిదానిదానంగా ఒకటి కొద్దిగా అందుబాటులో వస్తున్నాయి. అది సరే, చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పరిపాలన మీద ఇద్దరికి కలిపి ఎన్ని మార్కులు వేస్తారన్న? 100కి వేయచ్చు అన్న, 100కి 100 వేయచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రస్తుతానికి మనకైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం జరుగుతుంది. ఏం కావాలన్నా మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నాడు, ఏమైనా మన బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు రాము. బాబాయ్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? 100% మెరుగ్గా ఉంది. రోడ్లు బాగాలేదు, సరైన వసతులు లేవు. ఈ ప్రభుత్వంలో అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే వస్తున్నాయి. రోడ్లు గిట్లు బాగానే వేశారు. ఇటు సుద్దపల్లి డొంకలో రోడ్లు వేశారు, మెయిన్ రోడ్లు వేశారు, ప్రతి ఒక్క చోట బాగుంది. ఈ 6 నెలల్లో మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటి? అభివృద్ధి మార్పే ఉంది. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఏంది జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే నజీర్ అహ్మద్ గారి పనితీరు బాగుందా, ముస్తఫా గారి పనితీరు బాగుందా, ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? నేను ఒక్కటి చెప్పడం కాదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. 4 చోట్ల 4 మనుషులు కూర్చున్నప్పుడు ఇదే టాపిక్. బాబాయ్, చంద్రబాబు గారి పరిపాలన 6 నెలల ఈ 6 నెలల పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మిగతా సహచార మంత్రుల పరిపాలన పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది? అందరి నాయకులు పనితీరు బాగుంది. ఉప ముఖ్యమంత్రి గారి పనితీరు ఏ క్లాస్కి ఉంది. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? రాష్ట్రం దాకా మేము పోలేదండి, ఇక్కడ వరకు అయితే మేము చెప్పగలుగుతాం. అది ఇక్కడ మా ఏరియా మొత్తం బాగుంది, వాటర్ బాగుంది, కరెంటు బాగుంది, రోడ్లు బాగా వేస్తున్నారు. మీరు ఇటైలు చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా అంత ముందు దానికి ఇప్పుడు దానికి తేడా అనేది కనపడుతుంది. సార్, గతంలో అధికారులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు అధికారులు ఎలా ఉంటున్నారు? అధికారులు పనితీరు బేష్. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు తెలంగాణలో అన్ని పనులు సవ్యంగా అవుతున్నాయి. బాబాయ్, చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పనితీరు మీద ఇద్దరికి కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 95. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు రాంబాబు. బాబాయ్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? అందుబాటులో ఉంటున్నాడు, జనానికి పని చేస్తున్నారు. అదే ఈ 6 నెలల్లో ఆయన వచ్చిన తర్వాత మీరు గుంటూరులో అభివృద్ధి పరంగా గమనించిన మార్పు ఏంటి? మార్పు రోడ్లు పడుతున్నాయి బాగా, దానివల్ల జర్నీ కొద్దిగా ఈజీగా ఉంటుంది. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే ఆయన పనితీరుకి ఈయన పనితీరుకి గల వ్యత్యాసం ఏంటి? ఎవరి పనితీరు బాగుంది? ఎవరి తీరు అంటే ఆయన తీరులో ఆయన చేశాడు,
ఈయన తీరులో అంటే గవర్నమెంట్ సహకరించాలి కాబట్టి ఆయన తీరులో ఆయన చేశాడు, ఈయన తీరులో ఈయన చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అయింది బాబాయ్. ఈ 6 నెలల్లో ఆయన పనితీరు ఎలా అనిపించింది? అదేవిధంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మిగిలిన సహచార మంత్రుల పరిపాలన, వాళ్ళ పనితీరు ఏ విధంగా అనిపించింది మీకు? వాళ్ళ పనితీరు అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు, అదే ముఖ్యం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు ఎక్కువ భాగం పరిష్కారం అవుతున్నాయని విన్నా. సరే, గత వైసీపీ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు పని జరుగుతుంది, అప్పుడు పని జరగలేదు అంతే. ఇప్పుడు వర్క్ అవుపడుతుంది. ఇక్కడ రోడ్డు వేసారు, ఇక్కడ ఫంక్షన్ 30వ తారీఖు 1వ తారీఖు ఇస్తున్నారు. ఇంకో మాట ఏంటంటే జీతాలు కూడా 1వ తారీఖే వస్తున్నాయని విన్నాం. అది చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పరిపాలన పనితీరు మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 60 మార్కులు పైన వేయచ్చు. సార్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది సార్? నజీర్ అహ్మద్ గారి పనితీరు బాగానే ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు, బాగానే ఉంది, డెవలప్ చేస్తారు. ఇక అభివృద్ధి కూడా కూటమి ప్రభుత్వం సూపర్గా ఉంది, చాలా బాగా చేస్తారని కూడా ఇంకా ఆశిస్తున్నాం. బాగా బ్రహ్మాండంగా ఉంది. ఈ 6 నెలల్లో నజీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 6 నెలల్లో మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటి సార్? ముందు ఇక్కడ ఇంతకుముందు వచ్చేసేటప్పటికి ఈ బేవర్స నా కొడుకు బళ్ళ మీద ఇట్టిట్ట తిరిగేవాళ్ళు, ఆడపిల్లలు నడిపించేవాళ్ళు ఇప్పుడు అయ్యలేవు. బాగా క్రమశిక్షణకు వచ్చింది, లా అండ్ ఆర్డర్ బాగుంది పక్కాగా. అన్నీ ఒక ఇంతవరకు ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి, స్వేచ్ఛగా తిరిగే మార్గం ఉంది, అదుపు తప్పకుండా వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేసుకొని బాగుంది. అది సంగతి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నజీర్ అహ్మద్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు, అసలు వింటున్నారా చివరి వరకు? నజీర్ అహ్మద్ గారు వెళ్ళిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు, చెప్పింది వింటారు, అవకాశం ఉంటే త్వరగా అయితే, లేకపోతే కొంచెం లేట్ చేస్తారు. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే ఆయన పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు నజీర్ అహ్మద్ గారి పనితీరు ఎలా ఉంది, ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఎవరి పనితీరు బాగుంది? ముస్తాఫా గారు వచ్చేసేటప్పటికి హైవే రోడ్డు ఒకటి వేసారు, ఇది ఒక రోడ్డే వేశారు. తర్వాత ఏమంతగా 1 టౌన్గా ఆయన ఇటుగా ఏం చేయలే మరి ఆయన. ముస్తాఫా గారు వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం అంటే ఇప్పుడు నజీర్ అహ్మద్ గారు వచ్చిన తర్వాత రోడ్లు గీట్లు బాగా పడుతున్నాయి. మరి ఆయన ఉన్నప్పుడు మరి ఆ కొలిశారద మార్కెట్ ఆ రోడ్డు వేయలేకపోయారు, నందివేలుగు రోడ్డు, మరి బ్రిడ్జి వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఏం స్టార్ట్ చేయలేదు కదా, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. అది రోడ్లు వేసేసారు ఆల్రెడీ. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ నందివేలుగు బ్రిడ్జు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో నజీర్ అహ్మద్ గారి పాలనలో కంప్లీట్ అయ్యిద్ది అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వంలో 100% అయిద్ది అనుకుంటున్నాం గ్యారెంటీ. అంత నమ్మకం ఎందుకు ఈ పార్టీ మీద? అంటే విషయం అంటే మేము పార్టీ హోల్డర్లం కాదు, కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మరి డొంక రోడ్డు 3 వంతెనల కల్లే వాళ్ళు ఇప్పుడు దాకా మరి ఎవరు చేయలేదు కదా. పోయినసారి గత ప్రభుత్వం కూడా మరి నార్త్ సెంటర్లో రోడ్డు కదిలించలేకపోయారు, మరి తెలుగుదేశం హయాంలోనే జరిగింది కదా. మరి ఇప్పుడు డొంక రోడ్డు పెంచుతున్నారు కదా, మరి నందివేలు రోడ్డు కూడా వేశారు కదా. మరి అంతకుముందు వేయనోళ్ళు ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారంటే మార్పు వస్తుందనే ఆశిస్తాం కదా. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఏదైతే ఉందో అది ఎలా అనిపిస్తుంది సార్? అంటే మద్యం జోలి నాకు తాగడం సరే, మీరు మద్యం దాని మాత్రం హ్యాపీగా ఉన్నామని మాత్రం చెప్పుకుంటున్నారు. అంటే దానికి సంబంధించిన వాళ్ళు మాత్రం బాగుంది, ఎవరి స్థాయికి తగ్గ రేట్లు వాళ్ళకి ఉంది అని అనుకుంటున్నారు. అది సార్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఒక సామాన్య కుటుంబం జీవించడానికి అనుకూలంగా ఉందా? ఇప్పుడు సామాన్య ప్రభుత్వం వచ్చేటప్పుడు సామాన్యుడు కూటమికి అనుకూలంగా ఉన్నదా అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్ల భారీ ఎత్తున పెరిగింది ఏం లేదు, అని తగ్గింది ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొద్దిగా పనులు వెనకాడి ఉన్నాయి కాబట్టి ఘాట్లో పెట్టడానికి టైం పడుతుంది. వాళ్ళు లైన్లోకి పనులు వచ్చేసినాయి అనుకో అందరూ హ్యాపీగా ఉంటారు. ఇసుక స్వేచ్ఛ అంటున్నారు, ఇసుక ఒకసారి టైట్ అవుతున్నట్టుంది. మరి ఆ పనులన్నీ సాగితే డబ్బు రొటేషన్ వస్తుంది బయటికి, అందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను నేను. సార్, చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పనితీరు మీద పరిపాలన మీద ఇద్దరికి కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే ఒక 90-85 దాకా వేయచ్చు. నమస్తే సార్, మీ పేరు? శివనారాయణ. సార్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది సార్? బాగుంది. ఏ విధంగా బాగుంది, ఎందుకు? ఎందుకంటే నందివేలుగు రోడ్డు అది కంప్లీట్ చేశారు,
నైట్కి నైట్ స్టేడియం ముందర రోడ్డు వేశారు. ఈ ఆంజనేయ సంగుడి పక్క రోడ్డు వేశారు. సొద్దపల్లంకలో మేజర్ వర్క్గా ఉంది. అది మామూలుగా ముక్క చెక్క పోశారు. రోడ్ల పని అయితే మాత్రం ఈ 6 నెలల్లో ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా అందుకని బాగుంది. రేషన్ కూడా సకాలంలో అన్నీ వస్తున్నాయి. కందిపప్పు, పంచదార అన్నీ వస్తాయి. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే ఆయన పనితీరుకి ఈయన పనితీరుకి గల వ్యత్యాసం ఏంటి? ఆయన 20% కూడా చేయలే, 100% ఆయన చేస్తున్నాడు. ఆయన అయితే వేస్ట్. ఆయన మురుక్కాలలో నమ్మడి తిరగటం ఆయన పని సరిపోయింది. ఈయనైతే నెంబర్ 1 చేస్తున్నాడు. సరే, ఏదైనా సమస్య నజీర్ అహ్మద్ గారి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు మనం తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ సమస్యను ఎలా చూస్తున్నారు, ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, మనం ఉన్నప్పుడు వింటున్నారు లేక తర్వాత దాన్ని చెత్తకొప్పలో పడేస్తున్నారా ఏంటి? సమస్యల దాకా అయితే మేము అనలేదులే, కానీ బయట పనితీరు బట్టికి మేము గమనిస్తున్నాము. దాని బట్టికి అయితే నెంబర్ 1. రోడ్ల పరంగా కానీ, అది రేషన్ పరంగా కానీ గతంలో పోల్చుకుంటే ఇది నెంబర్ 1 అనిపించింది మాకు. సమస్యలకు అయితే మేము వెళ్ళా. బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితనం నెంబర్ 1. దాంట్లో అసలు తిరుగులేదు. ఆయన గిన్నీస్ రికార్డు వచ్చింది, అది తెలుసుగా మీకు. గిన్నీస్ రికార్డు వచ్చింది. పరిపాలన అంటే మంచి వాళ్ళు చేస్తే ఇలానే ఉండిద్దనని ఈ 6 నెలల్లో మాకు అర్థమవుతుంది. ఇది మంచి వాళ్ళు రాజకీయంలోకి వస్తే పరిపాలన ఇలా ఉండిద్దానని ఈ 6 నెలల్లో మాకు అవపడుతుంది. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? అటు శాఖల పరంగా కానీ, వ్యవస్థల పరంగా కానీ, అధికారుల పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ. లాండ్ ఆర్డర్ బాగుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఈ వస్తున్నాయి కదా, అంతకుముందు అసభ్యకరంగా ఉండేవి. ఈ 20 రోజుల నుంచి చూస్తే అసలు అలాంటి పోస్టులు అనేది రావట్లేదు. మహిళల పట్ల రెస్పెక్ట్ పెరిగింది. లాండ్ ఆర్డర్ బాగుంటే ఇక ఆటోమేటిక్గా అది వచ్చేసింది కదా. బాగుంది. అన్ని శాఖల్లో పనితీరు బాగుంది. ఉద్యోగస్తులను మేము గమనిస్తున్నాము. అన్ని శాఖల్లో పనితీరు బ్రహ్మాండంగా ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఏంటి? ఎవరి పనితీరు బాగుంది? ఏ ప్రభుత్వం పనితీరు బాగుంది? 100% ప్రస్తుత గవర్నమెంట్ పనితీరే బ్రహ్మాండంగా ఉంది. కూటమి పనితీరే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మేము వాస్తవానికి రియల్ ఎస్టేట్ చేస్తాం. రిజిస్టర్ ఆఫీస్లోనే మామూలుగా అది మీకు అంతకుముందుల గత గవర్నమెంట్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే చూస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే పర్సన్స్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా తేడా ఉంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా పార్టీలను కానీ, కొనే పార్టీలు కానీ రెస్పెక్ట్ ఇచ్చి చాలా గౌరవప్రదంగా వాళ్ళ పని వాళ్ళు చేసి పంపిస్తున్నారు. అంతకుముందు ఏంటంటే కొంచెం వాళ్ళు కొంచెం ఏదో పెద్దోళ్ళలాగా, పార్టీలు ఏదో చిన్నోళ్ళలాగా ఆ వ్యవహారం ఉండేది అక్కడ. ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. మనిషికి అయితే బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అధికారం మాది, మేము ఉద్యోగాలు ఉన్నాయి మాకు, ఇది లేదు. సార్, చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఈ 6 నెలల పరిపాలన పనితీరుకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు సార్? 100కి 100 వేస్తాం. 100కి 100 వేయాల్సిందే. బాబాయ్, మీ పేరేం పేరు బాబాయ్? భాష అక్బర్ భాష అండి. బాబాయ్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఈ 6 నెలల్లో ఆయన పనితీరు ఎలా ఉంది బాబాయ్? పనితీరు చాలా బాగుందండి. భోజనం ఇది బాగా పెట్టిస్తున్నారు, ఫ్రీగా హాయిగా ఉంది, అంత బాగుందండి. డైలీగా అక్కడ నేను కూడా బీడీ కొట్టున్నా కానీ అక్కడ వెళ్ళి తింటున్నాను. అక్కడ వెళ్ళి బాగుందండి. అది చాలా బాగుందండి, నీట్గా ఉంది, అంతా బాగుంది. ఆయన ఎలా పనిచేస్తున్నాడు బాబాయ్? బాగానే పనిచేస్తున్నారండి, బాగానే పనిచేస్తున్నారు. రోడ్లు వేపిస్తున్నారు, అన్నీ కూడా బాగా చేపిస్తున్నారు. గుంటూరులో పొడిపిస్తున్నారు, బాగానే ఉందండి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 6 నెలల్లో మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటి బాబాయ్? మార్పు ఈ గుంటలో పూడుస్తూ ఉండే రోడ్లని ప్రజలకి కొంచెం సౌకర్యం అనేది బాగుందండి. ఆ తర్వాత నాకు కూడా పెన్షన్ వస్తుందండి. పెన్షన్ కూడా బాగా నింపిస్తున్నారు, డైలీగా వచ్చేస్తుంది. కాలంలో ఇంటికి వచ్చేస్తున్నారు, బాగుందండి పొజిషన్. బాబాయ్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఆయన పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి? ఆయనతో పాటు నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ పనితీరు ఎలా ఉంది బాబాయ్? బాగుందండి, అందరిది బాగుంది. ఎవరి పని బాగుంది, పొజిషన్ బాగానే ఉంది అందరిది. ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి బాబాయ్? వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? అధికారులు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారండి, సూపర్గా బాగా పనిచేస్తున్నారు. అందరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.
ఇంకా ఏముందండి అంత బాగుంది, మాకు హాయిగా ఉంది. ఒక దొంగతనాలు లేదు, ఒక పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నది, రుబాబ్ చేస్తూ ఉన్నది లేదు, అన్నీ కూడా బాగున్నాయండి. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి బాబాయ్? తేడా ఇదేనండి, వచ్చి రుబాబ్ చేసేవారు, రుబాబ్ ప్రభుత్వం అయిపోయేది అప్పుల్లో వచ్చి లంచాలు తీసుకుంటాం, ఇది అది అని అనేవారు. అది లేదండి, ఇప్పుడు అసలు అడిగేవాళ్ళే లేరు. హాయిగా ఉందండి మా వ్యాపారస్తులకి, వ్యాపారం బాగుందండి. అది నేను చిన్న బీడీ కొట్టు పెట్టుకున్నాను, ఇందవరా క్యాంటీన్ అండి మాది, క్యాంటీన్లో బీడీ కొట్టు. ఓకే బాబా. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు గోపాలకృష్ణ. బాబాయ్, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? నజీర్ అహ్మద్ గారు పనితీరు బ్రహ్మాండంగా ఉంది. అతను కొత్త అయినా కూడా అతనికి తెలిసినంత మాత్రంలో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ 6 నెలల్లో మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటి? అభివృద్ధి పరంగా కానీ, శాఖల పరంగా కానీ, అధికారుల పరంగా కానీ? అధికారులు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు ఒకటి. రెండోది రోడ్లు ఎమ్మటే రోడ్లు వేసేసారు 2. మూడోది ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కెమెరాలు మొత్తం లైన్ చేశారు. అంత మటుకి నాకు సూపర్గా నచ్చింది. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే ఆయన పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు నజీర్ అహ్మద్ గారి పనితీరు ఎలా ఉంది? ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ముస్తఫా గారిని కించపరచడం కాదు కాదండి, అతను వ్యక్తిగతంగా మంచివాడే. కాకపోతే అతని హయాంలో ప్రభుత్వం అతనికి సపోర్టింగ్ లేక ఈ రోడ్లని, తర్వాత ఈ సిగ్నల్స్ని, ట్రాఫిక్ని దేన్ని కూడా అతను ఏం చేయలేకపోయాడు. పైన ప్రభుత్వం ఏదైనా అందుబాటులో ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే చేయటానికి రెడీగానే ఉంటాడు. ఇద్దరిలో ఎవరి పనితీరు బాగుంది బాబాయ్? ఇద్దరిలో పనితీరు కొత్తగా ఉన్నా కూడా నజీర్ అహ్మద్ గారిది బ్రహ్మాండంగా ఉంది. బాబాయ్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2024లో ఈ 6 నెలల ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలనా పనితీరు, ఆయనతో పాటు ఆయన సహచార మంత్రులు నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ పరిపాలనా పనితీరు మీకు ఏ విధంగా ఉంది? నారా లోకేష్ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ నాకు పెద్ద ఐడియా లేదు. చంద్రబాబు గారి నాయుడిది బాగా పనితీరు బాగా ఉంది. ఆయన హయాంలో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసి పేద ప్రజలకి బాగా మంచి చేశాడు. రెండవది రాగానే రోడ్లు విస్తరణ చేసి రోడ్లు కొత్త చేశాడు, అది బాగుంది. సిగ్నల్స్ బాగా పెట్టాడు, అది బాగుంది. ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టాడు, అది బాగుంది. ట్రాఫిక్ సిబ్బంది కూడా, పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్గా చేస్తుంది పని. మున్సిపాలిటీ వ్యవస్థ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. బాబాయ్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఏంటి? ఏ ప్రభుత్వం బాగుంది? నాకు టీడీపీ ప్రభుత్వమే బాగుందండి, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఏ సీఎం వచ్చినా సరే, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడైనా సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా సరే, డెవలప్ చేయటంలో టీడీపీ ప్రభుత్వం ఫస్ట్ ఉంటుంది. పేదలకి న్యాయం చేయటంలో టీడీపీ ప్రభుత్వం ఫస్ట్ ఉంటుంది. అన్నా క్యాంటీన్లు అనేది బాగా పెట్టారు. వృద్ధాప్య పింఛన్ కూడా డెవలప్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వికలాంగుల పెన్షన్ డెవలప్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. తతిమా ప్రభుత్వాలు కూడా డెవలప్ చేశారు, నామకే వస్తే డెవలప్ చేశారు. ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేంత డెవలప్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. బాబాయ్, చివరిగా మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పరిపాలనా పనితీరుకి కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఇద్దరు కలిపి? కూటమి ప్రభుత్వానికి నేను 100కి ఇప్పటిదాకా నేను చూసిన దాంట్లో 90% వేసేస్తాను. నజీర్ అహ్మద్ గారికి 70% వేస్తాను. అన్న, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించింది? బాగా చేస్తున్నారన్న, మంచోడు, మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాను. అంటే ఏ విధంగా బాగుందన్న, మీకు ఎలా నచ్చింది ఆయన పనితీరు? మంచి మళ్ళీ చేస్తున్నారు, పేదల గురించి బాగా అందరికి కలుపుకొని వెళ్తున్నారు అన్న, మంచోళ్ళు బాగా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాం. అన్న, ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నారా అన్న? అందరితో కలిసి ఉంటున్నారు, అందుబాటులోనే ఉంటున్నారు అన్న. ఎలాగానే మాట్లాడతారు మంచిగా, మీకు ఎలా చేయాలి ఏంటి, మీ బాధ ఏంటని. ఈ 6 నెలల్లో ఆయన వచ్చిన తర్వాత మీరు ఈ 6 నెలల్లో గుంటూరులో గమనించిన మార్పు ఏంటన్న? చాలా మంచిగా చేస్తున్నారు, చూస్తున్నామన్న, మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన కూడా కొత్తగా వచ్చింది కదన్న ప్రభుత్వం, గవర్నమెంట్ మెల్లిమెల్లిగా చేసుకుంటున్నారు. రోడ్లు బాగానే ఉన్నాయి, అన్ని గుంటలన్నీ మూసుకుంటూ వస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. పబ్లిక్ గురించి బాగా చేస్తున్నారు, మంచిగా ఉన్నారు. మీ గత ఎమ్మెల్యే ముస్తఫా గారితో పోల్చుకుంటే ఆయన పనితీరుకి ఈయన పనితీరుకి వ్యత్యాసం ఏంటి? చాలా నజీర్ గారిదే బాగుందన్న. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఆయనతో పాటు మిగిలిన సహచార మంత్రులు ఉన్నారు కదా, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ పరిపాలన పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, బాగుంది. మెల్లిగా చేస్తారన్న. ఫస్ట్ గవర్నమెంట్ కొత్తగా
ఫామ్ అయింది కదన్న, కొద్దిగా మెల్లిగా చేస్తున్నారు అన్నీ. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా చేస్తున్నారు. అన్న, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఉంది కదన్న, మీరు మెయిన్ సెంటర్లో ఉన్నారు. చాలామందికి ఇక్కడ గతంలో కనుక ఇప్పుడు కనుక చూస్తూ ఉండుంటారు, ఇక్కడికి తాగిన వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళ మద్యం విధానం ఎలా ఉందన్న? మంచిగా ఉందన్న, అందరూ జనాలు కూడా చెప్తున్నారు మంచిగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మాకు అన్ని పనులు జరుగుతాయి, అన్ని సహకారం చేస్తారు బాబు గారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా చేస్తారని జనాలు కోరుకుంటున్నారు. చేస్తారు పక్కా. అన్న, మీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి కానీ ఇటు చంద్రబాబు గారికి కానీ ఇద్దరు కలిపి 6 నెలల పరిపాలన మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100 వేస్తామని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.